వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి మే 22వ తేదీ హనుమత్ జయంతిగా చెబుతూ ఉంటారు, గురువారం. ఈ హనుమత్ జయంతి అద్భుతమైనటువంటి స్వామి యొక్క దివ్య చరిత్ర మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతకి ప్రీతికరంగా మనం అర్చన చేస్తూ ఉంటాం. కార్తీక మాసంలో హరిహర ప్రీతి అని, శివుడికి విశేషంగా ప్రీతి అని, అలాగే విష్ణుమూర్తి కూడా ప్రీతి అని. ఇక మార్గశిర మాసం విష్ణువుకి, కృష్ణుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఆశ్వీజ మాసంలో అమ్మవారికి ప్రీతికరమైనటువంటిదిగా మనం చేస్తూ ఉంటాం. అలాగే ఈ పరంపరలో వైశాఖ మాసం అనేటువంటిది ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఎందువల్ల అంటే ఈ వైశాఖ బహుళ దశమి రోజున హనుమంతుడు జన్మించాడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ చాలా విశేషమైనటువంటి గాథ ఈయన దగ్గర కనబడుతూ ఉంటుంది. అంజనాదేవి కేసరులకి వివాహమైన రోజు కూడా వైశాఖ శుక్ల ఏకాదశి, అంటే శుద్ధ ఏకాదశి రోజున ఆ తల్లిదండ్రులు అంటే అంజనాదేవి కేసరికి పుట్టినటువంటి వాడు వివాహం అయినటువంటి సందర్భంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలాగా వైశాఖ బహుళ దశమి హనుమంతుని యొక్క జయంతిగా మనం చెబుతూ ఉంటాం. అలాగే బాల్యంలో పండుగ భ్రమించి సూర్యుడిని మింగబోయేటువంటి ఒక ఇతిహాసం మనకు చెబుతూ ఉంటారు. అది ఏమైనప్పటికీ ఆ రోజు కూడా బహుళ షష్ఠిగా చెబుతూ ఉంటారు. అంటే తన శక్తి తాను గుర్తించలేనటువంటి సమయంలో మునులు ఆయన్ని శపించినటువంటి సందర్భం కూడా వైశాఖ శుద్ధ షష్ఠిగా చెబుతూ ఉంటారు. అలాగే సూర్యభగవానుడి దగ్గర విద్యాభ్యాసం ప్రారంభం చేసినటువంటి రోజు కూడా ఆ వైశాఖ శుద్ధ పంచమిగా చెబుతూ ఉంటారు. అలాగే సుగ్రీవుడి వద్ద మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భం కూడా వైశాఖ బహుళ పంచమి. ఇలా వైశాఖంలో చెప్పుకుంటే చాలా విశేషాలు ఉంటాయి. అలాగే ఆ హనుమద్ వైభవాన్ని దధిముఖుడు వానరులకు బోధించినటువంటిది కూడా వైశాఖ మాసంలోనే అని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ వైశాఖ పూర్ణిమ కూడా ఆంజనేయ స్వామికి చాలా విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజుగా, అలాగే ఒక్క పూటలో 88,000 మంది రాక్షసులని సంహరించినటువంటి ధీశాలిగా హనుమంతుని మనకు చెబుతూ ఉంటారు. రావణుడు శరపరంపరలుగా ఆయుధాలు విసిరినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా తృణప్రాయంగా తిప్పికొట్టినటువంటి, అలాగే శ్రీరామచంద్రమూర్తిని భుజాల మీద ఎక్కించుకుని రంగంలోకి దూకినటువంటి సందర్భంగా కూడా మనకి చెబుతూ ఉంటారు. అంచేతే చెబుతూ ఉంటారు వాల్మీకి రామాయణంలో సుందరీ సుందరో కపిహి అని. అంచేత అందమే ఆనందం ఆయనకి. అంచేత ఆయన సౌందర్యమే ఆనందమే అందంగా తీర్చిదిద్దబడింది అని. అలాగే సీతమ్మ జాడ తెలియపరిచినటువంటి సందర్భం కూడా రామయ్యకి తెలియపరిచినటువంటి సందర్భం. అలాగే రాముడు క్షేమ సమాచారాన్ని సీతమ్మకు అందించినటువంటిది. ఇదంతా కూడా చాలా ఆనందకరంగా ఆయన ఆనందంతో పరవశించినటువంటి సందర్భంలో మనకి కనబడుతూ ఉంటుంది. అటువంటి దివ్య స్వరూపుడైనటువంటి సుందర స్వరూపుడైనటువంటి హనుమ రుద్ర రూపంగా అవతరించాడు అని మనకు చెబుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఆ రుద్ర రూపంగా అవతరించినటువంటి సందర్భంలో పార్వతీదేవి హనుమంతుని తన యొక్క శక్తినిచ్చి తోక రూపంలో తనకి శక్తిని ప్రసాదించింది అని. అంటే హనుమంతుడికి తోక రూపంలో పార్వతీదేవి యొక్క శక్తిని ఈశ్వరుడే తన రూపంగా వచ్చి, అలాగే పార్వతీదేవి తన శక్తిని తోక రూపంలో ప్రసాదించింది అని చెబుతూ ఉంటారు. అందుకే వాల పూజ అంటాం, తోక పూజ, అది చేయడం కూడా చాలా విశేషమైనటువంటిది అని. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్మవారి పరిపూర్ణలోచనం అని చెబుతూ ఉంటారు. ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు సవినయంగా కూర్చుని అదంతా కూడా ఆలకిస్తాట. అటువంటి మహత్తరమైన దివ్య స్వరూపుడైనటువంటి హనుమంతుడు మార్గదర్శకుడైనటువంటి తన శక్తిని తానుగా తెలుసుకుని ఏ కార్యాన్నైనా సాధన చేయగలిగేటువంటి గొప్ప మేధ, సంస్కృత పాండిత్యము, వ్యాకరణ పాండిత్యము కలిగినటువంటి మహానుభావుని యొక్క జయంతి రోజున మనందరం కూడా హనుమంతుని దర్శనం చేద్దాం, హనుమత్ వ్రతాన్ని చేద్దాం.